వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ అంతా బాగానే ఉంది, వింటారు. ఇదేం పెద్ద జీవిత సమస్య ఏమన్నానా అనుకున్నాడు వాసుదేవరావు చివరిగా ఒక నిర్ణయానికొచ్చి మనసు తేలికపరుచుకుని. నిజానికి వాసుదేవరావు జీవితంలో అది సమస్య కానే కాదు. కానీ 2 నెలలుగా అది అతగాని మనసుని అతలాకుతలం చేసేస్తోంది. కూడుగుడ్డ సమస్యలు అతనికి లేవు. నిరుద్యోగ సమస్య కాదు. పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అతనికి సమస్యలే కాలేదు. ఒక రకంగా గూడు సమస్యే అది. 25 ఏళ్ల క్రితం అతనికి ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చిన 6 ఏళ్లకు చవగ్గా వచ్చిందని సొంత ఊళ్ళో ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి కొనుక్కున్నాడు ఆ ఇంటిని. ఊరికి కాస్త దూరమైన తను పనిచేసే కంపెనీకి కాస్త దగ్గరే 400 చదరపు గజాల స్థలంలో ఓ చిన్న బొమ్మరిల్లు, చుట్టూ ప్రహరీ గోడుంది. ఆ ఇంట్లోనే పిల్లల చదువులు పెళ్ళిళ్ళు జరిగాయి. ఆ ఇంట్లో ఉంటూనే కంపెనీ సర్వీస్ అంతా చేశాడు. రిటైర్ అయ్యాక కూడా తనకి గూడు ఉండబట్టే కదా ఇంత హాయిగా ఉండగలిగాడు అనుకున్నాడు. అటువంటిది ఓ చిన్న ఆలోచనే అతనికి సమస్య అయి కూర్చుంది. వాసుదేవరావుది చిన్న కుటుంబం. భార్య, 2 పిల్లలు. కూతురు పెద్దది, BSc పూర్తి చేశాక ఏం చదవాలి అని అనుకుంటున్నంతలో అమెరికా సంబంధం వచ్చింది. అమ్మాయి తెల్లగా అందంగా పెద్ద పెద్ద కళ్ళతో బాగుంటుందేమో, కట్న కానుకలు అక్కర్లేదన్నారు వాళ్ళు. అయినా అమెరికా సంబంధం మాకొద్దు, అక్కడికెళ్ళిన వాళ్ళెవ్వరూ స్వదేశం తిరిగి రావడం లేదు, మాకున్నది ఒక్కతే అమ్మాయి, పరాయి దేశంలో ఎక్కడో ఉండడం మాకిష్టం లేదు అన్నాడు వాసుదేవరావు సంబంధం తెచ్చిన ఆయనతో. ఈ విషయంలో అతని భార్య సుగుణది అతని మాటే. మాకొక్కడే అబ్బాయి, వెళ్ళి 2 ఏళ్ళయింది, మరో 3 ఏళ్ళు ఉంటాడక్కడ, తర్వాత ఇక్కడికే వచ్చేస్తాడు. మాకు మీ అమ్మాయి నచ్చింది కాబట్టి అడుగుతున్నాం, ఆలోచించండి అన్నారు వాళ్ళు. సరే, 3 ఏళ్ళు ఎంతలో గడవాలి అనుకుని ఆ సంబంధానికే ఒప్పుకున్నాడు. పెళ్ళయ్యాక కూతురు అరుణ, అల్లుడు ఆనందరావు అమెరికా వెళ్ళిపోయారు. అరుణ కంటే ఏడాది చిన్నవాడైన చైతన్య ఇంజనీరింగ్ చదివి ఢిల్లీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అక్కడే తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ ఇంట్లో మిగిలింది వాసుదేవరావు, సుగుణమ్మ. వాసుదేవరావు రిటైర్ అయ్యాక అతని ప్రావిడెంట్ ఫండు అవి కలిపి 5 లక్షలు వచ్చాయి. ఆ పైన పెన్షన్ ఉండనే ఉంది. కొడుకు కోడలు 2 ఉద్యోగస్తులే కనుక అడపా తడపా చైతన్య తల్లికి డబ్బు పంపుతూనే ఉంటాడు. అంచేత వాసుదేవరావుకి ఏ సమస్య లేదు. అయితే అతగాడికి కొరతగా అనిపించినది ఒక్కటే. పిల్లలు కుటుంబాలతో వచ్చినప్పుడు ఇల్లు చిన్నదవడం వల్ల వాళ్ళకి వేరే పడక గదులు ఇప్పటి రోజులకి తగ్గట్టు ఏర్పాటు చేయలేకపోతున్నాడు. అందుకే అతను నిశ్చయానికొచ్చాడు. తనకొచ్చిన డబ్బులో కొంత ఖర్చు పెట్టి మరో 2 గదులు వేసి ఇంటిని అందంగా ఆధునిక వసతులతో తయారు చేయాలని. ఈ విషయంలో తనకు సరి అయిన సలహా ఇవ్వగల ఏకైక స్నేహితుడు రామచంద్రమూర్తిని కలిసి పరిస్థితిని వివరించాడు. అంతా విని, దానికే ఉంది, తెలిసిన మేస్త్రీని పంపుతాను, అతనే నీకన్నీ చెప్తాడు అంటూ తేల్చేసి ఆ మర్నాడే మేస్త్రీని పంపాడాయన. తన ఆలోచనలు చెప్పి గదులెక్కడ కడితే బాగుంటుందో అడిగాడు వాసుదేవరావు అతగాడిని. బాబూ, నాకు తెలవకడుగుతాను, ఈ నైరుతిన బిల్డింగ్కి కట్టెందుకు పెట్టారు అని అడిగాడతను. అక్కడ స్టోర్ రూమ్ చిన్నది కదా, అందుకలా వచ్చింది చెప్పాడు వాసుదేవరావు. ఏం లేదు బాబు, తమరు మరోలా అనుకోకండి, మీకు జరుగుబాటు బాగానే అవుతోంది కదా అడిగాడు మళ్ళీ. వాడి బాధ అర్థమై ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు వాసుదేవరావు. అదీకాక ఎవరు చెప్పారో మీకు గాని మేడ మీదకి మెట్ల ఆ దిక్కున ఉండకూడదు బాబు. ఈ 2 మీకు చేటే, తొలుత అది సరిదిద్దాల. తర్వాత గోడలు పాతయి కాబట్టి కాలం లేసి మేడ మీద 2 గదులు కట్టుకుంటే బాగుంటుంది. ఎలా లేదన్నా 2 పట్టుకోవాలి అన్నాడు. లక్షలేనా అడిగాడు వాసుదేవరావు. అవును, అది కనీసపక్షంగా. ఈలోగా సిమెంట్ ధరో స్టీల్ ధరో పెరిగిందో ఇంకా పెరుగుద్ది ఖర్చు అన్నాడు. అతగాడు వెళ్ళాక
వాడి మొహంలేండి, వాడికేం తెలుసు. ఈ రోజుల్లో తాపీ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా పెద్ద తాపీ మేస్త్రీలుగా చలామణి అయిపోతున్నారు. వాస్తు గురించి మాట్లాడేస్తున్నారు. అనుభవం ఉన్న ఒక ఇంజనీర్కి చూపిస్తే సరి అంది సుగుణ. ఈ మారు కంపెనీలో తనకు తెలిసిన ఓ సివిల్ ఇంజనీర్నే తీసుకొచ్చాడు వాసుదేవరావు. ఇల్లంతా 2 మార్లు తిరిగి చూసి సుగుణ అందించిన కాఫీ తాగుతూ తీరుబడిగా తన అభిప్రాయాన్ని చెప్పాడు ఆయన. ఇల్లు కట్టి ఇన్నేళ్లైనా అప్పట్లో కల్తీ సిమెంటు, కల్తీ మనుషులు లేకపోవడం వల్ల ఇల్లు దృఢంగా బాగానే ఉంది. మీరు కిందనున్నంత వాటాని పైన వేసుకోవచ్చు. అయితే వాస్తు ప్రకారం చూస్తే నైరుతి మూసేయాలంటారు. ఈశాన్యంలో మేడమెట్లు ఉండకూడదంటారు. గుమ్మాలు కిటికీలు సరి సంఖ్యలో ఉండాలంటారు. మేడపైన గదులు వేయదలుచుకుంటే ఇటువంటి తప్పులన్నీ సవరించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో నాకంటే కూడా ఏ వాస్తు పండితుడినో అడగడం మంచిదని నా అభిప్రాయం. వాసుదేవరావు తల ఊపాడు. అతను మాట్లాడకపోవడం చూసి సుగుణే అడిగింది, మేడపైన కాకుండా 2 గదులు కిందనే వేసుకోవడానికి వీలుండదంటారా? ఆ ప్రశ్నకు మరోమారు ఇంటి ప్లానును చూశాడతను. అప్పట్లో ఏదో చిన్న ఇల్లుగా కట్టారు. ఇప్పుడు దాన్ని భూమి మీదే పెంచాలంటే కొంచెం కష్టమే, ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. తూర్పు వైపు పునాదులు తీసి 2 గదులు వేసుకోవచ్చు. వాటిని కలపడానికి గోడలు కట్టాలి, ద్వారాలు అమర్చాలి. రాతి కట్టు కదా, ఇంతవరకు ఏ పగుళ్ళు లేకుండా ఉంది. గోడలు కొట్టడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చెప్పలేము. బిల్డింగ్ కూడా వీక్ అవ్వచ్చు కొంచెం. అదీకాక అటాచ్డ్ బాత్రూములు కట్టేస్తే తూర్పున ఖాళీ స్థలం తగ్గిపోతుంది. వాస్తు ప్రకారం అది ఒప్పదు కదా అన్నాడు ఆయన. వాసుదేవరావు అప్పుడు పెదవి విప్పాడు. నిజానికి ఇది మేం కట్టించుకున్న ఇల్లు కాదు. 25 ఏళ్ల నాడు ఒకరి దగ్గర కొన్నది. అప్పట్లో ఇల్లు మాకు సరిపోతుందా లేదా, కంపెనీకి దగ్గరవునా కాదా, గదులు గచ్చులు బాగున్నాయా లేదా, గాలి వెలుతురు ధారాళంగా వస్తోందా లేదా అన్న విషయాలే ముఖ్యంగా చూసుకున్నాం. ఇప్పుడున్నంత వాస్తు స్పృహ జనంలో అప్పట్లో లేదేమో. అయినా ఈ ఇంటికి వచ్చాక మాకంతా బాగానే ఉంది అన్నాడు. అందుకేగా నా పరిధిలో నేను చెప్పాల్సింది చెప్పాను. ఈ ఇల్లు మరో 20 ఏళ్ల పైనే గ్యారంటీ. కాకపోతే కొట్టడం మొదలు పెడితేనే అంటూ ఆగిపోయాడు ఇంజనీర్ గారు. అంతా విన్నాక రామచంద్రమూర్తి గారు అన్నారు, నువ్వు బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి రావడం మంచిదయ్యా వాసుదేవరావు. ఓవేళ చేయించేదేమైనా ఉంటే అది సరైన వారి చేత చేయించడం అవసరం. ఆ రాత్రి సుగుణ తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఈ రోజుల్లో ప్రతివారు వాస్తు గురించి చెప్పేవారే. ఈ ఇంజనీరు గారు తనకి తెలియని దాని జోలికి పోకుండా చక్కగానే చెప్పారు. మన మట్టుకి మనకి ఇల్లు బాగానే ఉంది కదా. ఇక్కడికి వచ్చాక పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. ఆర్థికంగా బాగానే ఉంది. అంచేత అందరూ చెప్పే చిన్న చిన్న వాస్తు దోషాలు ఏమైనా ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుండబట్టి మనకు బాగుండి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు కొట్టడం కట్టడం చెయ్యాలనుకుంటే వాళ్ళు చెప్పినట్టు ఒక వాస్తు పండితుణ్ణి సంప్రదించాలండి. వాసుదేవరావు ఆమె చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు. అలా ఓ వారం రోజులు ఆలోచనలోనే ఉన్నాడు. పగలంతా గ్రంథాలయంలోనే గడిపేవాడు. సుగుణ కూడా ఆ విషయమై మాట్లాడడం మానేసింది. మరో వారం కూడా గడిచింది. ఓ రోజు ఉదయం 7 గంటలకే ఇల్లు వదిలి బయటకు వెళ్ళాడు వాసుదేవరావు. ఏ 10 గంటలకో టిఫిను కాఫీ కానిచ్చి వెళ్లే ఆయన ఇంత పెందరాళ్లే ఎక్కడికా అనుకుంది సుగుణ. కానీ ఎక్కడికని అడగలేదు. ఆయన చెప్పనూ లేదు. 10:30 గంటల ప్రాంతంలో వచ్చాడు వాసుదేవరావు. ఆయన వెనుకే మరొక ఆజానుబాహుడైన శాల్తీ కూడా ఉంది. ముందు గదిలోకి రాబోయే సుగుణ చటుక్కున వెనక్కి వెళ్ళిపోయింది. 6 అడుగుల ఎత్తు మనిషి దృఢంగా ఉన్నాడు. నుదుట విభూతి కట్లు, మధ్య ఎర్రటి పెద్ద బొట్టు, మెడలో రుద్రాక్షలు, ఎర్రటి సిల్కు పంచ లాల్చి, చేతిలో 1-2 పుస్తకాలు, ఓ చేతికర్ర. ఆయనను ముందు గదిలో కూర్చోపెట్టి వంటింట్లోకొచ్చి నీలకంఠ శాస్త్రి గారని అంటూ ఆయనెవరో చెప్పాడు వాసుదేవరావు సుగుణతో. నయమే చెప్పారు, హడలి చచ్చాను, ఏ భూత వైద్యుడో అనుకుని అంది సుగుణ. వాసుదేవరావుకి నవ్వొచ్చింది. నవ్వకుండా ముందు గదిలోకి వచ్చేశాడు. ఇద్దరికీ మంచినీళ్ళు అందిస్తూ, మజ్జిగ పుచ్చుకుంటారా లేక కాఫీ ఇచ్చేదా అంది సుగుణ. గ్లాస్ ఎత్తి నీళ్లన్నీ ఏకధారగా గొంతులో పోసేసుకుని, ఏదైనా పర్వాలేదు, కాఫీయే ఇవ్వండి అన్నాడు శాస్త్రిగారు. మనిషికి తగ్గ గంభీరమైన గొంతు ఆయనది.
కాఫీ తెచ్చేలోగా ఇంటినంతా పరీక్షగా చూస్తూనే ఉన్నాడు. కాఫీ తాగాక చూద్దాం పదండి అంటూ లేచాడు. గదులు, వీధి, పెరడు, డాబా అన్నీ చూశాడు. చూసొచ్చి ముందు గదిలో కూర్చున్నాడు. ఆయన ఏం చెప్తాడో అని సిద్ధంగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నాడు వాసుదేవరావు. మొత్తం మీద మీ ఇల్లు వాస్తుకు విరుద్ధంగా ఉంది అంటూ ఒకే ఒక ముక్కతో తేల్చేశాడు. వాసుదేవరావు ఏమీ మాట్లాడలేదు. సుగుణ ఆసక్తిగా చూస్తోంది. మీరు నిత్యం పడుకోవలసింది ఆ స్టోర్ రూమ్ ఉంది చూశారు, అక్కడా అన్నారాయన. స్టోర్ రూమ్లోనా? గది చిన్నది కదా, మంచాలు కూడా పట్టవు, పైగా కిటికీ కూడా పెద్దది లేదు అంది సుగుణ వెంటనే. అక్కడంటే అదే స్టోర్ రూమ్లో సామాన్ల మధ్య పడుకోమని కాదు నా ఉద్దేశం. మీ పడక గది ఆ దిశన అక్కడ ఉండాలి. శాస్త్ర ప్రకారం యజమాని నైరుతి గదిలో పడుకోవాలి అన్నారు. వాసుదేవరావు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. రెండోది మీ వంటగది, అది ఉండాల్సిన స్థానంలో లేదు. వంటగది ఎప్పుడు ఆగ్నేయ మూల ఉండాలి. అలా ఎందుకు కట్టలేదు? ఇల్లు కట్టే ముందు సరైన సిద్ధాంతిని సంప్రదించరు, అంతా తమకే తెలుసును అనుకుంటారు. అదే చిక్కు. మీరే కాదు, చాలామంది అలాగే ఉన్నారు అన్నాడు ఆయన. ఈ ఇల్లు మేము సొంతంగా కట్టుకున్నది కాదు. 25 ఏళ్ల క్రితం చవకగా వస్తే వేరే వారి వద్ద నుండి కొన్నాం అన్నాడు వాసుదేవరావు. అద్గది అలా చెప్పండి, చవకగా ఇచ్చేశారు అందుకే. మీ మనస్తత్వాన్ని బట్టి మీరైతే అలా కట్టి ఉండరనే అనిపించింది సుమా అన్నాడు ఆయన మాట మారుస్తూ. ఆయన మనస్తత్వం ఏమిటో పెళ్ళైన 10 ఏళ్ల వరకు నేనే కనిపెట్టలేకపోయాను, మీరు అప్పుడే కనిపెట్టేశారా మహాశయ అనుకుంది సుగుణ మనసులోనే. వాయవ్యంలో వంటగది ఉంటే చుట్టాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వండి పెట్టలేక ఆవిడ, తెచ్చి పెట్టలేక మీరు నానా అవస్థలు పడుంటారు అన్నాడు. నిజం చెప్పాలంటే మాకు చుట్టాల తాకిడి తక్కువే, లేదనే చెప్పాలి అంది సుగుణ. ఈ మారు శాస్త్రి గారికి కోపం వచ్చింది. అయినా తమాయించుకుని, 2 పక్కలా చుట్టాలు పక్కాలు లేక వాళ్ళు రాకపోతే వాస్తు ఏవీ చెయ్యలేదు. మా అమ్మా నాన్నే కదా వాళ్ళు చుట్టాలు ఎలా అవుతారని మీరు అనుకోవచ్చు, మా చెల్లి తమ్ముడు చుట్టాలు కారు కదా అని ఆయన అనుకోవచ్చు. ఇల్లాలు శ్రమ పడుతుందన్నది శాస్త్రం, అది నమ్ముకున్న వాళ్ళు నమ్ముతారు అన్నారు. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అవును, ఆ నైరుతిని ఆఫ్సెట్ వచ్చినట్టెందుకు కట్టారు అడిగారు ఆయన కాస్త స్థిమితపడి. మేం కట్టింది కాదు కదండి, స్టోర్ రూము మిగిలిన గదులంత ఉండక్కర్లేదని బహుశా వాళ్ళు చిన్నది కట్టుంటారు అన్నాడు వాసుదేవరావు. శాస్త్రిగారు లేచి మరోమారు దక్షిణం వైపునున్న జాఫ్రీ వరండాలోంచి బయటకు వెళ్ళి పెరడు చూశారు. వీధిలోకొచ్చి చెట్లని, ఈశాన్యం వైపునున్న మెట్లని చూశారు. తర్వాత వచ్చి కూర్చుని, మీరు మరోలా అనుకోనంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను, నేను శాస్త్ర విషయంలో నిక్కచ్చైన మనిషిని మరి అన్నారు. చెప్పండి, లోటుపాట్లుంటే సలహా చెప్తారనేగా మీ వంటి పెద్దల్ని సంప్రదించడం అన్నాడు వాసుదేవరావు అతనికి ఎదురుగా కూర్చుంటూ. ఈశాన్యం వైపు బరువులుండకూడదు. మేడపైకి వెళ్లే మెట్లు మీ ఇంటికి ఈశాన్యంలో ఉన్నాయి, అవి తీసేయాలి. వాటిని పెట్టుకోవడానికి ఆగ్నేయం ఒప్పుతుంది. పోతే మామిడి, కొబ్బరి చెట్లు కూడా ఈశాన్యం వైపునే ఉన్నాయి, అవి బరువుల కిందే లెక్క. ఆగ్నేయంలో పాల సపోటా వేశారు, ఫల సంపంగి, పారిజాతం ఉన్నాయి. పాలు కారే చెట్లు, సంపంగి, పారిజాతం లాంటి పూల చెట్లు ఇంటి ఆవరణలో ఉండకూడదు. సెప్టిక్ ట్యాంక్ కూడా ఉండకూడని చోటే ఉంది, దాన్ని ఆగ్నేయంలోకి మార్చాలి. వాసుదేవరావు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. అయినా 400 గజాల స్థలం ఉన్నప్పుడు పడమరన అంత జాగా వదలమని ఎవరు చెప్పారు? పడమర ప్రహారీ గోడకి బిల్డింగ్ ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. బాత్రూములు కూడా ప్రహారీ గోడ పైనుండే కట్టారు, జరిపి కట్టాలి అన్నారు శాస్త్రిగారు. సుగుణ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వాసుదేవరావుకి ఆయన చెప్పేవేవి వినపడ్డం మానేశాయి.
కిటికీల సంఖ్య కూడా మీరు గమనించినట్టు లేదు. సరి సంఖ్య రావాలి, ప్రతిదానికి జవాబులుండాలి. ఇవన్నీ నేను చెప్పినట్టు సరిచేయండి. మీ ఇబ్బందులన్నీ తొలగి మీ పిల్లలు వృద్ధిలోకొస్తారు. మీరు కట్టాల్సిన గదుల సంగతి అప్పుడు ఆలోచించి చెప్తాను అంటూ ఆగారు శాస్త్రిగారు. వాసుదేవరావుకి ఇప్పుడు సమయం చిక్కినట్టయింది. ఊపిరి పీల్చుకున్నాడు. మా క్షేమం కోసం మీరు మంచి సలహాలనే ఇచ్చారు. అయితే నా సందేహాలను కూడా మీరు తీర్చాలి అన్నాడు. విన్నవించుకో అన్నట్టే చూశారు గాని చెప్పండి అనలేదు శాస్త్రిగారు. సుగుణ వంటింట్లోంచి వచ్చి కూర్చుంది. వాసుదేవరావు మొదలుపెట్టాడు. మొదటిది, మాకు చుట్టాల బెడద అట్టే లేదు కాబట్టి వంటింటి దిశను మార్చనక్కర్లేదు అనుకుంటాను. సరే, మీ ఇష్టం అన్నారాయన. మీరు బరువులవి ఉండకూడదని చెప్పిన మేడమెట్లు నిజానికి ఈశాన్యంలో లేవు. మయబ్రహ్మచే చెప్పబడిన ప్రకారం స్థలము పొడవు వెడల్పులను 9 భాగాలుగా చేసి ఈశాన్య దిక్కునున్న పొడవులో 2 భాగాలు, వెడల్పులో 2 భాగాలు తీసుకుంటే ఆ మధ్యనున్న భూభాగమే ఈశాన్యం అవుతుంది అంటారు. అలా తీసుకుంటే మా మెట్లు ఈశాన్యంలో లేవు. పోతే చెట్లంటారా? వాస్తు కోసం మనకి కాయల్ని, పళ్ళని, పువ్వుల్ని ఇస్తున్న చెట్లని, మొక్కల్ని నరికెయ్యమని ఎక్కడా లేదనుకుంటాను. ఈశాన్యంలో గాని తూర్పున గాని పెద్ద పెద్ద వృక్షాలుంటే అవి సూర్యరశ్మిని ఇంట్లోకి రాకుండా చేయొచ్చని అలా చెప్పుంటారు అనుకుంటాను. మా ఇంటికి ఆ ఇబ్బంది లేదు. పగలు ఎండ, రాత్రులు ఎంతో కొంత వెన్నెల మా ఇంట్లోకి వస్తాయి. మొదట్లో ఈ స్థలంలో మామిడి తోట ఉండేదిట. ఈ ఇల్లు కట్టిన ఆయన ఈ స్థలాన్ని కొనేసరికి ఈ ఒక్క మామిడి చెట్టే ఈ స్థలంలో మిగిలిందట. శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఫలవృక్షాలతో కూడిన భూమిలో ఇల్లు కట్టడం వలన, ఆ ఇంట్లో ఉండడం వలన అదృష్టవంతులైన సంతతి, జీవితాభివృద్ధి ఉంటాయంటారు. దానిని కొట్టేయించాల్సిన అవసరం నాకు లేదు. ఈ చెట్టు ప్రతి ఏడు మా కుటుంబానికి సరిపడా కాయలిస్తోంది, పళ్ళిస్తోంది. పండక్కి, పబ్బానికి శుభసూచకంగా గుమ్మానికి కట్టుకోవడానికి ఆకులిస్తోంది. ప్రతి ఉగాదికి కమ్మని రాగాలను తీసే కోయిలలని ఆహ్వానిస్తోంది. అటువంటి ఏ అపకారమూ చెయ్యని చెట్టును ఎలా కొట్టేయించడం? కొబ్బరి, మామిడి ఆవరణలో ఎక్కడున్నా శుభప్రదమేనని నేమాని వారి గృహవాస్తులో చెప్పినట్టు గుర్తు. నన్నడిగితే చెట్లను నరకడం పాపం అంటాను. ప్రకృతిలో అవి మన వంటి ప్రాణులే అంటాను. విత్తు ఉంది, మొక్క ఉంది, ఎదుగుదలుంది, పుష్పించి ఫలించడం ఉంది, చివరికి చావు ఉంది వాటికి. శాస్త్రిగారేదో చెప్పబోతే, నన్ను చెప్పనివ్వండి, తర్వాత నా సందేహాలన్నీ తీరుద్దురుగాని అంటూ తాను చెప్పాల్సింది కొనసాగించాడు వాసుదేవరావు. మాట కూడా మాట్లాడన ఆయనైనా ఈయన అన్నట్టు సుగుణ కూడా ఆశ్చర్యంగా అతని వంక చూడసాగింది. పోతే పారిజాతం నా ఇష్టదేవునికి ప్రీతిపాత్రమైన పూలనిస్తుంది. సంపెంగ నా భార్యకిష్టం. అందుకే ఆ 2 మేం వేసుకున్నవే. సంపెంగకు పాములు చేరతాయని, పారిజాతానికి గొంగళ్ళు పడతాయని అవి గృహ ఆవరణలో ఉంచనివ్వరు. కానీ అవి నిషిద్ధాలు కావేమో? మీ వంటి వారే చెప్పాలి అంటూ వాసుదేవరావు ఆగాడు. వింటున్న శాస్త్రిగారి ముఖం ప్రశాంతంగా లేదు. ఇక పడక గది విషయానికొస్తే దక్షిణ గది మంచిదట. నైరుతి గది వాస్తుశాస్త్రం ప్రకారం ఆయుధ గది కదా. ఇంటికి 4 వైపులా ద్వారాలుంటే ఎట్టి వాస్తు దోషాలు ఆ ఇంటికి సోకవని ప్రాచీన వాస్తుశాస్త్రం చెబుతోందిట. తెలుసో తెలియకో ఈ ఇల్లు కట్టినాయన 4 వైపులా గుమ్మాలు పెట్టించారు. ఇక మీరు ఇంటిని పడమటి గోడకు దగ్గరగా ఉండేటట్టు కట్టాలి అన్నారు. కానీ సనత్ కుమార్ సంహిత ప్రకారం స్థలం యొక్క పడమర దిశ నుండి తూర్పు దిశ వరకు 6 సమాన భాగాలు చేసి మొదటిదైన పిశాచ భాగాన్ని విడిచిపెట్టి ఇల్లు కట్టుకోవాలట. దాని ప్రకారమే ఈ ఇల్లు ఉంది. పోతే ఏ రకంగా చూసినా మీరు ఆఫ్సెట్ వచ్చిందన్న ఇంటి భాగం నిజానికి నైరుతిలో రానేలేదు. ఈ రోజుల్లో తెలిసి కొందరు, తెలియక కొందరు వాస్తు చెప్తూనే ఉన్నారు. కొందరికి ఒప్పు అయినది, ఇంకొందరికి తప్పు. అటువంటప్పుడు మా వంటి వారికి మీ వంటి శాస్త్రం తెలిసిన వారే సంశయాలు తీర్చాలి అంటూ ఆగాడు వాసుదేవరావు. శాస్త్రిగారిలో కోపం కళ్లల్లోకొచ్చింది. శాస్త్రం అగ్ని వంటిది.
నిప్పును తెలిసి తాకినా తెలియక తాకినా కాలక మానదు కదా. అన్ని శాస్త్రాలు అందరూ పుస్తకాలు చదివి చెప్పేస్తే ఇక మేమెందుకు? నేను చెప్పవలసింది చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అంటూ లేచాడాయన. సుగుణ లోపలికి వెళ్ళి గ్లాసుతో మజ్జిగ తెచ్చి ఆయనకు అందించింది. పుచ్చుకుని ఒక్క గుక్కలో తాగి వాసుదేవరావు ఇచ్చిన నోట్లను లెక్క పెట్టుకుని సంచిలో ఉంచుకుని, శాస్త్రంపై మీకు నమ్మకం ఉండి చెయ్యాలనుకుంటే చెయ్యండి, సందేహాలుంటే రండి చెప్తాను అంటూ మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా వెళ్ళిపోయారాయన. ఆ తర్వాత కొన్ని రోజులు వాసుదేవరావు గాని సుగుణ గాని ఆ విషయమై మళ్ళీ మాట్లాడుకోలేదు. రేపు ఉదయం 8 గంటలకి మనం ఒక దగ్గరికి వెళ్లాల్సి ఉంది. పూజ తొందరగా కానిచ్చి 7:30కి రెడీ అవ్వు అన్నాడు వాసుదేవరావు ముందు రోజు రాత్రి పడుకోబోయే ముందు. మర్నాడు ఉదయం కాస్త ముందుగానే లేచి 7:15కి రెడీ అయి కూర్చుంది సుగుణ. 7:30 దాటాక బయటకొచ్చి ఆటో ఎక్కారు. ఎక్కడికో ఏమిటో అడగలేదేం అన్నాడు దారిలో వాసుదేవరావు. ఎందుకు, మీరే చెప్తారుగా అని ఊరుకుంది సుగుణ. వినాయకరావని నాతో పనిచేశాడు, గుర్తుందా? మన ఇంటికి కూడా 2-3 సార్లు వచ్చాడు. గుర్తులేకే, 4 ఏళ్ల క్రితం వాళ్ళింటి గృహప్రవేశానికి కూడా మనం వెళ్ళాం అంది సుగుణ. అతను 2 రోజుల క్రితం బజార్లో కలిశాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్ట. వాళ్ళ అబ్బాయి అమెరికాలో 6 ఏళ్లు పనిచేసి వచ్చి బెంగుళూరులో సెటిల్ అయ్యాడు. కారు ఇల్లు కొనుక్కున్నాడు. ఒక్కడే అబ్బాయి కదా, వీళ్ళని అక్కడికే వచ్చి ఉండమని బలవంతం చేస్తున్నట్ట. ఎలాగైతేనే వెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. ఇల్లు అమ్మేస్తాట, మంచి పార్టీ ఉంటే చూడమన్నాడు అంటూ ఆగాడు. మనం ఇప్పుడు ఆ ఇల్లు చూడబోతున్నాం, అంతేగా అంది సుగుణ. చూసి ఊరుకోవడం కాదు, నచ్చితే కొనేసుకుంటాం కూడా అన్నాడు వాసుదేవరావు. ఆశ్చర్యంగా అతని వంక చూసింది సుగుణ. ఇల్లు ఊరికి సెంటర్లో ఉంది. అటు రైల్వే స్టేషను, ఇటు బస్టాండు దగ్గరలోనే ఉన్నాయి. ఆసుపత్రి, బజారు, బ్యాంకు నడిచెళ్లే దూరంలో ఉన్నాయి. ఇల్లు కూడా కొత్తదే అనుకోవచ్చు. కాకపోతే స్థలమే మందాన్లాగా 400 గజాలు కాదు. ఆఫీషియల్ ఏరియాలో స్థలం ఖరీదు ఎక్కువ కాబట్టి 200 గజాలే కొన్నాడు. సుగుణేమీ మాట్లాడలేదు. వాసుదేవరావు ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి గాని తీసుకోడు, అది ఆమెకు బాగా తెలుసు. ఇల్లంతా 2 మార్లు తిరిగి చూశారు సుగుణ, వాసుదేవరావు. 2 బెడ్రూమ్లు, కిచెను, హాలు, అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి, కామన్ బాత్రూమ్ ఒకటి, చిన్న స్టోర్ రూము. గదులు చిన్నవైనా పొందిగ్గా కడప ఫ్లోరింగ్తో అందంగా వాస్తుకి అనుగుణంగా ఉంది. డాబా మించి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. ఇంటికి ముందు వెనక కాస్త మట్టి జాగాలు, పూల మొక్కలు, పాదులు ఉన్నాయి. ఇల్లు ఎలా ఉంది అడిగాడు వాసుదేవరావు ఇంటికి తిరిగి వచ్చాక. బాగానే ఉంది, కానీ గదులు కాస్త చిన్నవి, స్థలం కూడా సగమే గదా అంది సుగుణ. జీవితంలో కొన్ని అవసరాలు తీరాలనుకున్నప్పుడు మరికొన్ని వదులుకోక తప్పదు అన్నాడు వాసుదేవరావు. సుగుణేమి మాట్లాడలేదు. మనకైతే ఓ 50,000 తగ్గిస్తానన్నాడు. మన ఇంటికి బేరం చూస్తానన్నాడు. ఎక్కువ స్థలం కావాలనుకున్న వారెవరో ఉన్నారుట. ఎలా చూసినా 4 లక్షలు వస్తుంది మన ఇంటికి. దానిపైన మరో 1.5 లక్షలు పెడితే చాలు. మనకు కావాల్సిన మరో బెడ్రూము, కొన్ని సదుపాయాలు అమృతాయి. ఈ పాత ఇంటిని బాగు చేసుకునే కంటే కొత్త ఇంట్లోకి మారితేనే మంచిదనిపిస్తోంది నాకు. మీ ఇష్టం అంది సుగుణ. 6 నెలల్లో అన్నీ చకచకా జరిగిపోయాయి. అట్టే శ్రమ పడకుండానే వాసుదేవరావు ఇంటికి బేరం కుదరడం, అతను వినాయకరావు ఇల్లు కొనుక్కుని మారడం జరిగిపోయాయి. గోడలకి కొత్తగా డిస్టెంపర్లు, తలుపులకు రంగులు వేయించుకుని మారారేమో. కడపరాళ్ల నేల, మెరిసిపోయే గోడలు, చుట్టుపక్కల సందడి, అటాచ్డ్ బాత్రూముల సదుపాయం, వంటింట్లో అలమార్లు, కుకింగ్ స్లాబ్ల అమరిక సుగుణకు కూడా నష్టపోయిందేమీ లేదు అనుకునేలా చేశాయి. గృహప్రవేశానికి రాకపోయినా ఏడాదిలోదే కూతురు, అల్లుడు, ఢిల్లీ నుండి కొడుకు, కోడలు వేరువేరుగానే వచ్చి ఉండి వెళ్ళారు. ఇల్లు సదుపాయంగా ఉంది, మంచి పనే చేశారు అని మెచ్చుకున్నారు కూడా. దాంతో వాసుదేవరావు పూర్తిగా సంతృప్తి పడ్డాడు. ఓ రోజు పాత స్నేహితుడు రామచంద్రరావు ఎలా ఉన్నాడో చూడాలనిపించి బయలుదేరాడు వాసుదేవరావు. ఇల్లమ్మేశాక మళ్లీ అటువైపు వెళ్లలేదు. తాపీగా రిక్షాలో వెళ్తూ
తాను అన్నేళ్లు నివసించిన ఆ ఇంటివైపు కుతూహలంతో చూశాడు. గోడలకు రంగులు వేయడం వల్ల కాస్త కొత్తగా ఉంది. ఇంటి ముందు చెట్లు, మేడ మీదికి మెట్లు అలాగే ఉన్నాయి. ప్రహారీకి పెద్ద గేటు మాత్రం కొత్తగా వచ్చింది. గేటుకొకవైపు ఇంటి నంబరు, మరోవైపు యజమాని పేరు పాలరాతి మీద చెక్కించుంచారు. రిక్షా దాటిపోతుండగా నేమ్ బోర్డు మీద పేరు చూశాడు వాసుదేవరావు. వాస్తు పండిట్ శ్రీనివాసరావు అని ఉంది దానిమీద. వాసుదేవరావుకు ఆశ్చర్యం అనిపించింది. ఆ సంగతే తన స్నేహితుడు రామచంద్రమూర్తితో అంటే, నీ దగ్గర ఈ ఇల్లు కొన్నాయన ఈయనకి బావమరిదట, ఆయన దగ్గర తీసుకున్నాడు ఈయన, ఈ మధ్యే పరిచయం అయ్యాడు, మంచివాడు అన్నాడతడు. మరి ఇంటి వాస్తు, చెట్లు, మెట్లు? వాసుదేవరావుకు వచ్చిన సందేహం ఏమిటో అర్థమైంది రామచంద్రమూర్తికి. యజమాని జాతకం బాగుండాలనే గాని చిన్న చిన్న వాస్తు దోషాలు, ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో ఏమీ చెయ్యవుట. తనకు మాత్రం అంతా బాగానే ఉందన్నాడు, చెప్పాడు రామచంద్రమూర్తి. వాసుదేవరావు మరేం మాట్లాడలేదు. అవును, అంతా బాగానే ఉంది మరి అనుకున్నాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ అంతా బాగానే ఉంది విన్నారు. ఈ కథ 2001 నవంబర్ 24 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.